హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. ఇప్పుడు మీకు KineMaster ట్యూటోరియల్ చెప్తానండి. KineMasterలో స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఎలా పెడతారు అనేది మీకు చూపిస్తాను. సో నా దగ్గర లేటెస్ట్ వర్షన్ ఉంది KineMaster Pro. ఇది పర్చేజ్ చేసిందనమాట. సో ఈ ఎఫెక్ట్ దేంట్లో అయినా కనబడుతుందండి. దేంట్లో అంటే ట్రయల్ వెర్షన్ అయినా వాటర్ మార్క్ ఉన్న వెర్షన్లో కూడా మనం ఈ ఎఫెక్ట్ పెట్టవచ్చు అనమాట. సో డైరెక్ట్ నేను లేట్ చేయకుండా మన యొక్క ట్యూటోరియల్లోకి వెళ్ళిపోతున్నానండి. డైరెక్ట్ ఇక్కడ మనకు సాధారణంగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేది సైజ్ ఏంటంటే 16:9 ఉంది కదండి, అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ నాకు ఫుల్ స్క్రీన్ వస్తలేదు. దాని గురించి నేను ఏం చేస్తానంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి సెట్టింగ్స్ కొన్ని చేసుకోవాలన్నమాట, అది మారుస్తాను. సో నేను ఏం చేస్తాను, బ్యాక్కి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ కనబడుతుంది చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇవన్నీ సో ఇక్కడ చూడండి, మీడియా బ్రౌజ్ ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటాను, అలాగే ఆడియో కూడా ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే ఇప్పుడు నాకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో బ్యాక్కి వెళ్ళి రైట్, ఇప్పుడు డిఫరెన్స్ మీకు అర్థమైంది కదండి. సో ఇదనమాట. సో స్క్రోలింగ్ ఎఫెక్ట్ ఎలా పెడతారన్నది చూస్తాను. నేను ఏదోటి వీడియో మీకోసం డెమో పర్పస్ కాబట్టి ట్యూటోరియల్ కాబట్టి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుని వీడియో వచ్చిందండి. సో మీకు డెమో పర్పస్ కాబట్టి ఇది ప్లే అవుతుంది కానీ నేను దీన్ని ఏం చేస్తానంటే వాల్యూమ్ తగ్గించేస్తాను. సో వాల్యూమ్ తగ్గిస్తే మనకి ఇబ్బంది ఉండదు అనమాట. ఇది రికార్డింగ్ అవుతుంది, స్క్రీన్ ఇది పక్కన పెట్టేసుకుంటే రైట్. ముందుకు మనం ఏం చేస్తామంటే లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్లోకి వెళ్తాం. టెక్స్ట్ ఏదో ఒక సమ్ డెమో పర్పస్ కాబట్టి ఏదో చేసుకుని ఏదో ఒక టైప్ ఇంట్రెస్ట్ అయ్యింది ఏదోటి సారీ ఏదో పాయింట్ సైజ్. సో ఈ విధంగా మనం సైజ్ తగ్గించుకోవచ్చు. బాగా పెద్ద అయిపోతే కొంచెం సైజ్ తగ్గించి ఇలా మనం ఎలాగ కావాలంటే అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం కనబడాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే లాస్ట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎనేబుల్ చేస్తే ఫుల్ పెడితే మనకి ఇది క్లియర్గా కనబడుతుంది అనమాట. ఇది రికార్డింగ్ ఇది పక్కన పెడితే కూడా ఉండదు అనుకుంటా. రైట్, ఇదనమాట. సో ఇలా టెక్స్ట్ చేశారు కదండి. టెక్స్ట్ మనకు కావాల్సిన పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ని ఈ చివరికి తెచ్చండి. ఇలా చివరికి పెట్టుకోండి. ఓకే, అలా సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కీ సింబల్ కనబడుతుంది కదండి, కీ సింబల్, ఆ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని స్లోగా కాదు, దీన్ని ఇలా చివరికి డ్రాగ్ చేయండి. అలా ఓకే, ఇలా చివరికి డ్రాగ్ చేశాక ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద ఇక్కడ ఫింగర్ పెట్టి ఇది ఇలా చివరికి తీసుకుని వెళ్ళండి. ఇలా కన్ఫ్యూజ్ పడద్దు. మీకు చాలా అవసరమైతే మీకు అర్థమైపోతే ఈ ఛానల్ మళ్ళీ రిపీట్ చేసి చూడండి. సో ఆ చివరికి పంపించారు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మళ్ళీ ముందుకు ఇలా డ్రాగ్ చేయండి. ఇలా ఈ వీడియో పట్టుకుని ఇలా ముందుకు డ్రాగ్ చేస్తే రైట్. ఇప్పుడు పైన యానిమేషన్ అని ఉంది కదా, టిక్ బటన్ ఓకే చేయండి. రైట్, ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఇదండి మనకు కావాల్సిన స్పీడ్ వెళ్తుంది. స్లో వెళ్ళాలంటే కనుక కొంచెం ఇలా డ్రాగ్ చేస్తే స్లోగా కూడా వెళ్తుంది అనమాట. సో అలా చూడండి. వెల్కమ్ టు డేవిడ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఇదండి స్క్రోలింగ్ KineMasterలో స్క్రోలింగ్ ఎఫెక్ట్ పెట్టడం.